కథ కాదు జీవితం. చదువు లేకపోతే, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోకపోతే లోక జ్ఞానం తెలియదు, ప్రపంచ జ్ఞానం తెలియదు, ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియదు. తాము దగా పడిపోతున్నాము, మోసపోతున్నాము, జీవితం నాశనం చేసుకోబోతున్నాము అనే సంగతి కూడా చదువు లేకపోతే ఆడది గ్రహించలేదు. అలాంటి కథ ఇది. అమ్మాయి పేరు శ్రావణి. ఏమీ చదువుకోలేదు, కానీ మోసపోయింది. ఎలా మోసపోయిందో స్వయంగా మీరే వినండి. అమ్మాయి శ్రావణి శ్రావణి, నీ వయసు ఎంత? 35 సార్. ఆ అమ్మాయి ఎవరు? మా అమ్మాయి, మా కూతురు సార్. నీ పేరమ్మా? మానస. మానస, నీకు పెళ్ళయిందా? అయింది. పిల్లలు ఉన్నారా? ఉన్నారు, 2 పిల్లలు. శ్రావణి, మానస మీ అమ్మాయి. అబ్బాయి? అబ్బాయి ఆయనకు పుట్టాడు సార్, మహేష్. అబ్బాయికి ఎంత వయసు? 7 వెళ్ళి 8 సంవత్సరం మొన్న నడుస్తున్నాయి సార్, 1 నెల అయింది. శ్రావణి, నేనే విన్నానంటే సార్ నువ్వు చదువుకోలేదు, చదువుకోలేదు. చిన్నప్పుడే నీకు పెళ్లి చేశారు సార్. మాణిక్ అనే వ్యక్తితో. మానస పుట్టింది. ఒక కూతురు. ఒకటే కూతురు. మగపిల్లలు లేరు. నీకు 22 వచ్చేసరికి మాణిక్ చనిపోయాడు. నువ్వు విడో. అవును సార్. ఒక పిల్ల సార్. ఆ పిల్ల పెళ్లి అయిపోయింది. మా అక్క వాళ్ళు చేశారు. అంతవరకు నీ లైఫ్ నీ జరిగింది అది. నీ భర్త చచ్చిపోయాడు, నీ కూతురు పెళ్లి మీ అక్కయ్య వాళ్ళు చేశారు. ఆ తర్వాత నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నీకేం కావాలో చెప్పు. నీకు పెద్దవాళ్ళు ఇంకో పెళ్లి చేశారా? పెద్దవాళ్ళు చేయలేదు సార్. అట్లా 2 ఆడలు వచ్చి అక్కడి నుంచి ఇక్కడ వినాయక నగర్ నుంచి ఈయన తీసుకొచ్చారు, మన ఏరియాకి తీసుకొచ్చి మహేష్ అన్న అబ్బాయి నీకు పరిచయం చేశారు. పరిచయం చేసి నన్ను తీసుకెళ్ళాను రాడికి. అతను ఆటో డ్రైవర్ పరిచయం చేశారు. చేసి మళ్ళీ వాళ్ళ 2 ముసలు కూడా నా వెనకనే ఉన్నారు. పెళ్లి చేసుకొని తీసుకుపోతామంటే నేనన్నా భర్త చచ్చిపోయిండు, మళ్ళీ ఎందుకు పెళ్లి చేస్తారు, మా అత్త గిట్ట అందరు ఇక్కడనే ఉన్నారు, మంచిగా ఉండదు, మనం ఒకసారి చేసుకున్నాం అయిపోయింది, ఇక ఏదో మనం తోడు ఉండాలని వచ్చినాక దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడిలో పెళ్లి చేశారు సార్. పెళ్లి చేసిన తర్వాత ఇక వాళ్ళు అమ్మాయి మ్యారేజ్ వచ్చేసింది కదా, మ్యారేజ్ వచ్చే వరకు ఈమె ఉండదు, ఎట్లయినా వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతుంది అని ఫోటోలు అన్ని చించేసిండు సార్. చింపేసాడు. మా 2 పెళ్లి చేసుకున్న ఫోటోలు చింపేశాడు. చేసిన తర్వాత ఇక ఈ అమ్మాయి పెళ్లి వరకు పోదామంటే ఇక ఎక్కడ అక్కోళ్ళ ఇంటికి పోనిస్తలేడు, ఎవరింటికి పోనిస్తలేడు. ఏమైనా సంవత్సరం పిల్లలు ఉన్నప్పటి నుంచి నా చేతులకి వెళ్ళి గుంజుకొని నన్ను దగ్గర పెట్టుకుంటాడు. మళ్ళీ ఇప్పుడు ఆయనకు బాగాలే, 1 సంవత్సరం ఇంటనే కూర్చొని తిన్నాడు. దాని తర్వాత మళ్ళీ ఆయనకు బాగాలే, చాలా సీరియస్ ఉండే సార్. 6 నెలలు నేను 25,000 అప్పు తీసుకొచ్చుకొని మంది దగ్గర తీసుకొచ్చి బయట ఎక్కడెక్కడో హాస్పిటల్ చూపించింది సార్. అసలు బతకడని ఒక్కరు కూడా అనుకోలే గల్లీలో. అట్లా అనుకున్నా కానీ చూపించిన కానీ మంచిగా అయిండు. మంచిగా అయిన తర్వాత ఇప్పుడు నన్ను మొన్న ఏమైంది, పాపకి పిడిసి వచ్చింది. శనివారం పని చేసుకొని వచ్చి 4 గంటలకు మా మనవరాలకి పిడిసి వచ్చింది. పిడిసి వస్తే నేను ఫోన్ చేస్తుంది సార్. వెళ్ళిపోయిన తర్వాత నేను ఆదివారం సాయంత్రం నైట్ వచ్చాను. వచ్చిన తర్వాత ఏమైంది, నువ్వు ఏడికి పోయినావు, నువ్వు ఎవరితోటి పోయి వచ్చినావు, మీ అల్లునితోటి సంబంధం ఉందని నన్ను పట్టుకొని రోడ్ల మీద మస్తులో కొట్టిండు సార్. ఎల్లగొడితే నేను అందులో ఏం లేవు, కొన్ని 2-3 ఎండి గిన్నెలు, నా జీతం వచ్చిన పైసలు, ఒక ఫోన్ కవర్లు వేసుకొని వస్తున్నా సార్. చైదాబాద్ పిఎస్కి కంప్లైంట్ పెడదామని వస్తున్నా. వస్తే నడు రోడ్డు మీద పట్టుకొని నన్ను ఆటోకేసి ఈ తలకాయ వేసి గుద్ది ఏమో దొంగతనం చేసుకొని పోతుందని కొట్టి ఇష్టం వచ్చిన కొట్టి వెళ్ళిపోయాడు సార్. పైసలు అన్ని గుంజుకొని వెళ్ళిపోయాడు. 4,500 ఉండే గుంజుకొని వెళ్ళిపోయాడు సార్. నువ్వు ఇంటికి రానే రావద్దు, నువ్వు ఇంట్లో అసలు ఉండొద్దు, నువ్వు అన్నీ 4-5 మంది తాగుపోతలు తయారేసి ఆమె వస్తే ఇక్కడ చంపేసేయాలి, ఆమెను ఉంచొద్దని చెప్తుంది సార్. ఏమైనా పిల్లగాడు నేను ఇంట్లో ఉన్నా కానీ బయట గొడ్లు ఆడుకోపో, నా దగ్గర వండుకున్నా కానీ కింద వండుకో అని చెప్తాడు. ఏమైనా పిల్లగాని చెడ సంవత్సరం నదా కూర్చున్నా కానీ నేను పని చేసి అదినా సార్. ఆయన వాళ్ళ కొడుకు 30 సంవత్సరం ఉన్నాడు కానీ ఫోన్ చేస్తే ఎవరు రాలేదు, ఇట్లా చూడలేదు సార్. ఎక్కడ మంచిగా కాకపోతే ఎర్రగడ్డ తీసుకుపోయిన టీవీ ఉందంటే ఆడ 11 రోజులు పెట్టిన. 11 రోజులు పెడితే ఏమంటుండు, నాకు గవర్నమెంట్ దవాఖానలో చూపించిన, ప్రైవేట్లో చూపించినామని ఇష్టం వచ్చిన దెబ్బలు కొట్టిండు సార్ నన్ను. ఇప్పుడు పోయిన కాడి నుంచి పిల్లగాడు పుట్టిన కాడి సంవత్సరం నుంచి ఒకటే కొట్లాట. ఈమె నాకు పుట్టిందా, నేను ఎందుకు చూస్తాను, నేను ఆమె ఎంత దగ్గర ఎందుకు పోతాం, ఈమె కావాలా ఆయన కావాలని అడుగుతుంది సార్. ఎక్కడికో దారి తెన్ను కానకపో
ఏదేదో ఆశతోటి బాటలు వేశావే, నీ సొంతం అయ్యేవారెవరు, నీ బాధను తీర్చేవారెవరు, నువ్వు బతికే బతుకుకి అర్థం ఏదో నీకైనా తెలుసా? ఇప్పుడు మహేష్తో నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఈ అమ్మాయి ఉందని తెలుసు కదా తనకి? తెలుసు సార్, చెప్పినాం అమ్మాయి ఉంది. మళ్ళీ అమ్మాయి కూడా ₹1 పెట్టొద్దు, మ్యారేజ్ అయితే మేము మా అక్క గిట్ట అందరు ఉన్నారు, మా ఇద్దరు అక్క చెల్లెలకి 2 ఉన్నతమ్మలకు ఒక ఇంటికి ఇచ్చారు సార్. నాకు ఇస్తే చిన్న ఆయన చనిపోయింది, పెద్ద ఆయన ఉన్నాడు, వాళ్ళు మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని వాళ్ళే పెళ్లి చేసి ఇచ్చారు సార్. ఈయన చెప్పినాం పెళ్లి కూడా కనీసం నన్ను పంపిలే, అయినా రాలేదు కూడా సార్. వాళ్ళే నిలబడి చేసారు. ఇప్పుడు ఎప్పుడైనా పండుగలకు ఇట్లా పిల్లలు సుస్తైతే వస్తే ఒకటే గొడవ. మా చిన్న మనవరాలు కడుపులు ఉన్నప్పుడు రాత్రి 12 గంటల రాత్రి ఎలగొట్టింది సార్ బయటికి. ఎలగొడితే ఇక ఆటో కట్టుకొని వచ్చిన వాళ్ళు మీద ఏడ పని చేస్తే ఆడ కడుతుంది సార్. మరి ఇప్పుడు ఏం కావాలి నీకు? నాకు పిల్లగాడు కావాలి సార్. ఆయన నాకు కొడుకు కావాలి సార్. ఆయన ఇప్పుడు ఇద్దరు ఆయనకే కొట్టుంటే నేను ఎట్టనో అట్లా సంసారం చేసేది. ఇప్పుడు గడి కొట్లాట తీస్తాడు, గడి కొట్లాట తీస్తాడు. ఇప్పుడు ఇద్దరు ఆయన పిల్లలు అయితే నేను ఎట్లయినా కొట్లాడు ఆయన దేవుడు నేను చేసేది. అడిగావా నువ్వు, నా బిడ్డ నాకు చెల్లిపోతాను అడిగావా? ఈయనంటుండు సార్. ఇప్పుడు ఏమన్నాడు సైదాబాద్ పిఎస్లు అంటే కొడుకు నాదే, నాకే, ఇల్లు నాకే, పో నీ వెళ్ళిపో అన్నాడు సార్. పిల్లలను తీసుకోవడానికి పోతే కొడుతుండు సార్, కొట్టేలా కొడతాడు. ఏ రోడ్డు మీద ఉంటుంది. పెళ్లి చేసుకునేటప్పుడు మహేష్ ని ఇతను ఎలాంటి తెలియదా నీకు? తెలియదు సార్, చాలా మోసపోయినా సార్. నిజంగా పెళ్లికి మెక్కయాళ్ళు వచ్చారా? ఎవరు రాలేదు సార్. ఇద్దరే పోయి పూలదండ అట్లా ఎందుకు? ఏమైంది నీ బుద్ధి ఏమైంది? ఇప్పుడు ఇందులో ఏమైందంటే చిన్న పొరపాటు అయిందంటే, ఇప్పుడు మహేష్ వచ్చి మహేష్ ఏమయ్యా నీ భార్యకి ఇంత అన్యాయం చేసావంటే నా భార్య కాదు సార్ అంటే ఏం చేస్తాం? నాకు ఆడడానికి హక్కు లేకుండా పోయిందే. ఇప్పుడు ఎటువంటిదమ్మా? ఏమన్నా ఒక ఆధారం ఉంటే. రేషన్ కార్డు ఉంది, పాతది కూడా ఉంది, కొత్తది కూడా ఉంది నాన్న. కరెక్టే. పెళ్ళంటే దండలు వేసుకోవటం, ఓ తాళి బొట్టు కట్టడం, పక్క ఫోటోలు దిగటం, మేజర్గా అవే చూస్తారు. అవి చుంచేసిండు సార్ ఆయన, చుంచేసిండు మొత్తం. ఇట్లా చేస్తారు వీళ్ళు ఏమారు చేస్తారని చుంచేసిండు ఆయన. అప్పుడే పాప పెళ్ళప్పుడే చేసిండు ఆ పని. పిలుద్దాం మహేష్ని. ఏమండి మహేష్ని వీళ్ళందరికి పుట్టిన బాబు పేరేంటి? యువరాజు. పిలవండి. యువరాజ్, చదువుకుంటున్నావా? ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా? నేను మాట్లాడమంటావా డాడీతో? మాట్లాడమంటావా? నువ్వు లే అక్కడి నుంచి. మరి డాడీ నేను పక్క కూర్చుంటాం. ఇట్లా నువ్వు ఆడు కూర్చో, కాసేపు మమ్మీ దగ్గర కూర్చో. మహేష్ అన్న, ఇప్పుడు ఈమె నీకేమవుతుంది సార్? మా ఫస్ట్ భార్య ఉంది, 2 పిల్లలు, వాళ్ళకు 6 ఎకరాల పొలం ఉంది, 2 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఆశపడేటోళ్ళు గారు, హైదరాబాద్ వచ్చేటోళ్ళు గారు. హైదరాబాద్ వస్తున్నావా లేదని చెప్పి వాళ్ళ గురించి గొడవ పెట్టగా ఆమె ఏమన్నదంటే, ఇంత వీడియో పెట్టుకొని హైదరాబాద్కి వచ్చి నువ్వు చేసుకొచ్చిందంటే నేను బతకాలనా, నేను రాను అని చెప్పి ఆమె మాట్లాడింది. పురుష పక్కకి 2 ఆడవాళ్ళు ఏమన్నారంటే, ఒక అమ్మాయి భర్త చనిపోయిండు, ఆయన కూడా ఆటో డ్రైవరు, 2 సంవత్సరాలు అవుతుంది, ఒక అమ్మాయి ఉంది, నీకు ఇష్టం అయితే చేసుకో, చెవి మీద నీళ్ళు వచ్చాడు ఎవరు లేడు, తీసుకొచ్చుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి తెచ్చుకున్నా. దేవుని దయ వల్ల ఆ పిల్ల 3 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంది. వాళ్ళ పెద్దనాయన తీసుకొని పోయిండు. తర్వాత ఇల్లు వచ్చింది, ఇల్లు వచ్చినాక పిల్లాడు పుట్టిండు. చాలు. ఆమెకైతే దీపం, నేనైతే శాశ్వతంగా కాదు కదా. కాదు నాన్న, అట్ట కాదు. నువ్వు భర్త, భార్య, బిడ్డ, మీ ముగ్గురు, కొడుకు, అంతేగా మీరు. నువ్వు నీ భార్యగా పెళ్లి చేసుకోలేదన్న. పెళ్లి చేసుకోలేదు. మరి రేషన్ కార్డు మీద మీ 2 బొమ్మలు ఎలా ఉన్నాయి? ఉన్నాయి. మరి దిగినాము. ఆమె శ్రావణి, ఇంతకుముందు శాంత అని పేరుండే, భర్త చనిపోయినందు వల్ల ఏం చేసిన అంటే ఈ పేరు బాగాలేదని చెప్పి శ్రావణి అని పేరు ఇచ్చిన. అన్న, శ్రావణి పేరు మార్చావు, రేషన్ కార్డులో నీ పేరు శ్రావణి పేరు ఉంది ఉంది ఓటర్ లిస్ట్ లో కూడా అదే పేరుంది. అంటే భార్యనేగా. మరి పెళ్లి చేసుకోలేదు అంటే రేషన్ కార్డు వచ్చింది, ఇల్లు వచ్చింది, అన్ని వచ్చింది, వాటర్ లిస్ట్ లో పేరుంది, వైఫ్ ఆఫ్ మహేష్ అని ఉంది. పెళ్ళి అయితే చేసుకోలేదు అన్న, అబద్ధమే చెప్పాలి, ఉన్నమాట చెప్తున్నా. పోయినా ఆమె అన్నదంటే గుడిసె రెడీ ఉంది అంటే రెడీ ఉంది అన్నది. దాని సామాను 4 సామాన్లు ఆటోలు వేసుకున్నా తీసుకొచ్చినా గుడిసెలు. నీ పెళ్లి కానప్పుడు
ఆ అమ్మాయి నీ భార్య కాదు, ఆ అబ్బాయి నీ బిడ్డ కాదు, మరి నీ కొడుకు కాదు. లోకం ఒప్పదా? అసలు మూడు నువ్వే ఒప్పుకోపోతే లోకం ఒప్పుద్ది? నువ్వే నా భార్య నా బిడ్డ అంటే లోకం ఒప్పేది. నువ్వే పెళ్లి చేసుకోలేదంటే పబ్లిక్ ఏమంటారు? ఇంకా ఉన్నది అంటారు. అది చెప్పదలుచుకున్నావా? చెప్పు అని నువ్వే చెప్పు. మరి ఇన్ని రోజులు చేస్తే నువ్వు వారం ఈడ ఉండి 15 రోజులు పెట్టేదాని ఉండి నువ్వు ఈ సమస్య చేస్తుంటే నేను ఎట్లా భరించాలి? ఆ అమ్మాయి మీరు కలిసి ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పు. ఆ అమ్మాయితో ఎవరిది? ఆ అమ్మాయితో నేనేమో ఏ సమస్యలు ఉన్నాయి చెప్పు నాన్న. వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి పోయి 2 రోజులు పోయి ఉండి చూసి రా. కూతుర్ని నేను రాను, నువ్వు చూసిరా. కానీ వారం ఏడు ఉంటే 15 రోజులు ఆడు ఉంటే మాత్రం కుదరదు అని ఇప్పుడు కూడా చెప్తున్నా. అక్కడ తీసిందా? నేను చెప్పు. వారం ఎక్కువ ఉంటుంది, 15 రోజులు అక్కడ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అట్లా? ఏం మరి ఆమె అన్ని అబద్ధాలు సార్ ఆయన. నేను అడిగిపిస్తా. పనికి పోతా సార్ రోజు. ఇప్పుడు ఆఫీసులో పని చేసి ఆడికెళ్ళి నా 10 రూపాయలు పెడితే ఇంటికి వచ్చేదా నువ్వు 2 బస్సులు ఎక్కి మరి వాళ్ళ ఇంటికి పోయి అవసరమే వచ్చింది. 20 రోజులు అంది పిల్లలు ముఖం చూడకుండా. ఎందుకు సార్ నేను నన్ను రోడ్డు మీద పట్టుకొని ఎట్లా అంటే అట్లా కొట్టి పైసలన్నీ గుంజుకున్నాడు సార్. నన్ను ఇంట్లోకి వస్తే డోర్ పెట్టి కొడతాడు సార్ ఆయన. నన్ను రోడ్ల మీద తిప్పి తిప్పి కొట్టిండు సార్. నన్ను ఆట కొట్టి తలకాయ పెట్టి కొట్టిండు సార్. ఇంట్లో కొట్టుకున్నావు. ఎందుకు నాన్న కొట్టావు? ఆమె మాట అన్నది, చెడు మాట అంటే ఇగో మనిషి బయటికి ఆటో పోయిన తర్వాత ఎక్కడిదో కింద ఆమె ఓ మాట అన్నది, ఏమో మాట అన్నది అని చెప్పి నేనే చికాకులు వస్తా. ఆ చికాకు నా మీటకేస్తే నేనేం చేయగలుగుతా? గడ్డిలా మైలమన్నది. మహిళమని తీసుకెళ్ళిందా? 3 సార్లు పెట్టింది. ఇది రెండోది. ఇందులో ఏం రాశారు? ఏమన్నారు? అంటే నువ్వు కొట్టొద్దు అన్నారా? కొట్టదని కాదు, నాకు పని ఉంది, నేను పోతున్నా, బిడ్డదాన్ని పోతున్నా. 6 నెలలు డెలివరీకి ఉండే చూసుకో. డెలివరీకి ఉంటే 12 గంటల రాత్రికి వెళ్ళగొట్టిండు ఇంట్లోకి. కాదు, నువ్వు డెలివరీ ఉంది, ఎన్నాళ్ళు ఉండవు ఆ అమ్మాయి దగ్గర? 6 నెలలు ఉంది. 3 నెలలు రాపించుకున్నా. 3 నెలలు రాపించుకొని 21 రోజు చేయగానే ఇంటికి వచ్చిన. అప్పుడు కూడా 3 సార్లు పైసలు పంపించిన సార్ వీళ్ళకి రేషన్కి ఇంట్లో. నేను కష్టం చేసి ఈయన ఇప్పుడు బండి పోబట్టి 1 నెల అవుతుంది సార్. సంవత్సరం ఒకసారి వండుకున్నాడు, 6 నెలలు ఒకసారి వండుకున్నాడు బాగలేక. అప్పుడు ఎవరు తెచ్చి పెట్టిరు, ఈయనకి ఎవరు చూపించారు, వీళ్ళ కొడుకు వచ్చిండా ఎవరు వచ్చినా అడగండి మీరు. ఇప్పుడు 17 ఏళ్ళ సరే నేను సంసారం చేసిన, మరి సంవత్సరం నారా పానం బాగానే మూలాక పడ్డ. అవును, పెట్టలేవా? పెట్టాలి. మరి ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నావు? మాటలు అట్లే మారుస్తాడు సార్. అట్లా మాట్లాడా? అట్లా అంటే నిజాలు కావా? మాటలన్నీ మాట్లాడతాడు. అట్లా మాట్లాడు. నీకు అట్లా మాట్లాడు రాదు. మన పైసలు తింటాడు, తినేటప్పుడు మంచిగా ఉంటాడు, మళ్ళీ తిన్నాక మళ్ళీ గలీజు మాటలు మాట్లాడు, కొడతాడు, మళ్ళీ గలీజు మాటలు మాట్లాడు. కొడతాడా? నేను మొన్న గుంజుకున్నాడు సార్ నా దగ్గర. 1 పైసలు లేకుండా గుంజుకోపోయింది పైసలు. ఆడలు తెచ్చి పెడితే ఏం చేద్దాం? ఏం చేస్తామంటే ఒకటే. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. ఒకటే, ఆమె నెలకు 2 రోజులు పోతుందో 3 రోజులు పోతుందో చెప్పాలి, పోవాలి. 3 రోజులు అలా బిడ్డతాను ఉండాలి, అంతే రావాలి, అంతే. కానీ నువ్వు 5 రోజులు 10 రోజులు పోతా అంటే మాత్రం ఏదో తస్వీర్ ఎంపితే మా ఇద్దరం మేము బతాం. నెలకి 6 రోజులు వెళ్ళొచ్చు, కూతురు కాబట్టి చూడాలి, అంతే. తర్వాత నీతో ఉండాలి. ఇంకేంటి నీ ప్రాబ్లం? ఏమి లేదు ఆడ, అదొక్కటే అంతే. అదొక్కటే. నీకేముంది నీకు ప్రాబ్లం? నేను ఉండను సార్ అన్న దగ్గర. ఆయనతో ఉండవా? ఉండదు సార్, నేను కష్టం చేసుకుంటా సార్. వద్దు నాకు ఇప్పుడే బొక్కలు ఇంటి పక్కన పైసలు అంటే డైలీ 150 రూపాయలు ఇచ్చిన. ఆయన కానీ పిచ్చకుండా సంసారం చేస్తాడు సార్. ఈయన 100, 200 లెక్క పెడితే నాకు 1000 పెట్టినా సార్. నాకు వద్దు ఈయనతోటి. ఈయన ముఖమే వద్దు. ఈయన వాళ్ళ పెళ్ళ దగ్గర పోతాడా, వాళ్ళ కొడుకు దగ్గర పోతాడు, ఎక్కడ పోదు. మనకు వద్దే వద్దు, ఆయన సోపతే వద్దు. ఇక నాకు ఇప్పుడు ఇంత వేజ్ వచ్చింది, నాకు ఇంత వేజ్ వరకు ఆయన తోటి తన్నిచ్చుకొని కొట్టించుకొని శక్తి నాకు లేదు. అతను వద్దంటున్నావు, మరి ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? నా అంతలో నేను బతా సార్, కష్టాలు చేసుకొని నా అంతలో ఇంక జీవితం ఉంది? ఇంక జీవితం ఉందా? ఎప్పుడు పడితే అప్పుడు ఎలగొడతాడు సార్. నా ఇల్లు అంటాడు. ఊకే పోనీ, ఇక్కడ ఇల్లు నాది, పిల్లగాడు నాది, ఇల్లు నాది, పిల్లగాడు నాది. నా రేషన్ కార్డు కూడా నా దగ్గర పెట్టాడు సార్ ఆయన. అన్ని ఆయన చదువుకుంటాడు, ఆడవాళ్ళు లెక్క చదువుకుంటాడు. ఇన్ని రోజు ఇంట్లో కూర్చొని మొత్తం పిల్లగాని దగ్గర పెట్టుకొని. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు అని. అతను ఎలా ఉంటే నీకు ఇష్టం చెప్పు. వేస్ట్ మారాడు, ఆయన మారాడు, అస్సలు మారాడు. ఇంత వేజ్ వచ్చి నీకేం మారుతాడు, అయిపోయింది. ఫ్రెండ్లీగా మాట్లాడు. తాగుతావా? తాగవా?
కోట తాగుతుంటే ఇదివరకు తాగేవాడు ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు. గ్యారంటీగా లేదు. తప్పు చేశాడు. ఏం లేవు ఇప్పుడు నువ్వే అన్నాడు కదా, విన్నావు కదా నువ్వు. అంటాడు సార్, మళ్ళా మారతాడు సార్ ఆయన. మరి నువ్వు ఎక్కడో సార్ రాజీగా పడాలి. నీ గురించి ఏమన్నాడు? ఒక్క బ్యాడ్ చెప్పాలి నీ గురించి, ఒకటే ఎట్లనో అట్లా అన్నాడు. బతుకుతా సార్, కష్టం చేస్తా. అమ్మా ఇదిగో నీ దగ్గర ఉన్న పెద్ద మైనస్ చెప్పంటావా, నీ దగ్గర ఉన్న పెద్ద తప్పేంటి చెప్పంటావా? పక్కాన్ని మాట్లాడేవు. వద్దు సార్, జై సార్, గాలి సార్, ఎట్టనన్నా ఆ జీవితం అవుద్దా, ఆ సంసారం అవుద్దా? ఇప్పుడు నీ గురించి ఏంటి నీ ప్రాబ్లం అన్నా, మహేష్ ఒకటే మాట చెప్పాడు, నాకు ఏం లేదు సార్, ఆ అమ్మాయి 15 రోజులకు ఒకసారి వెళ్ళమను, నెలకి వారం రోజులు వెళ్ళమను, నా సంతోషమే. నేనున్నాగా సార్, నాకు కావాలి కదా, మన బిడ్డకు కావాలి కదా అన్నాడు తప్ప వేరే ఏమంటలే. మళ్ళా పోయినా కానీ మళ్ళా అంటాడు సార్, మళ్ళా అంటాడు. మళ్ళా అంటే లేరా పోయిన అంటాడు సార్. పిఎస్సీ లేరా వీళ్ళేరా? ఈ అబ్బాయి ఆయన ఇది సంసారం అనుకుంటే నువ్వు వెళ్ళవు, ఇది సంసారం అనుకోకపోతే నువ్వు వెళ్తావు గడిగడికి. ఎందుకు వెళ్ళాలి గడిగడికి? నేను వెళ్ళను సార్, అట్లా గడిగడికి నేను ఏమి వెళ్ళనట్లు. నువ్వు వెళ్ళొద్దు మరి. అమ్మా ఈ ముసలి కన్నీరు ఏం కాదు. ఈ కుటుంబం కావాలంటే నువ్వు రానియొద్దు. ఆయన కొడితేనే ఏమి వస్తుంది. అడుగుతుంది, కొట్టొద్దు కొట్టొద్దు చెప్తాను. పెద్ద కుదరనా వారానికి. అమ్మా యాక్చువల్గా నేను నీ కూతురు చెప్పాలి అని నీ చెబుతున్నాను నేను. ఇంకా ఇప్పుడు అంత దూరం ఎందుకని 20 రోజులు పోయి ఏడాదికి 20 రోజులు అయింది. పిల్లగాని ముఖం ఎట్లుందో చూడండి. 20 రోజు కాలేదు సార్, 13 రోజులు అవుతుంది. 2 తారీఖు నాడు పోయింది. లెక్కేసుకోవాలి. కొడితే నేను సార్, పిఎస్సీ కంప్లైంట్ కొట్టిండు సార్ ఇచ్చుకోవాలి. నన్ను, పైసలు గుంజు ఆయన తిట్టింది కొట్టు కొడితే పోయి పిఎస్సీలో 50,000 ఎత్తుకుపోయిన కంప్లైంట్ పెట్టి పెట్టలేదు సార్. నేను అట్లా అన్ని అబద్ధాలు మాట్లాడతాడు. పెట్టిన మాట ఉన్నదా లేదా? కాదన్నా కూర్చో చెప్తా. మహేష్ ఇది అర్థమానము బిడ్డ నాకు మనరాలు నా అల్లుడు అన్ని పోతే నా కొడుకు ఏమి కావాలి, నేనేం కావాలి? ఇప్పుడు నేను నాకు వాళ్ళు కావాలి, నువ్వు అసలే వద్దు, నువ్వు ఉండి ఎట్లా ఉంటావు? చలో అట్లే ఉండు. నా కొడుకు నాకు కావాలి, నా ఇల్లు నేను ఉంటాను. అట్లే ఉండు. అంత నువ్వు అట్లే ఉండు. నువ్వు అట్లనే బతుకు, నువ్వు అట్లనే సావు. చచ్చేది నువ్వు ఏం చెప్తావు? చచ్చేది బతికేది వాని చేతులు ఉంది, నీ చేతులు లేదు. నువ్వు బతుకు, నువ్వు ఎన్నడో పోతుంటావు కానీ నేను బతికించింది నాకు పాపం. అది బిడ్డ కావాలంటే మనవాళ్ళు కావాలంటే ఉండండి ఉండండి అక్కడ. నలుగురు గిడిచిపెట్టి వచ్చినావు కదా, ఇంకేమి నాకేం నువ్వు పెట్టుకుంటావు? నలుగురు గిడిచిపెట్టి వచ్చినావు, ఇంకేంది? ఆమెను వదిలిపెట్టినా, ఏమైనా చేసుకున్నా, ఏమైనా వదిలిపెట్టినా, ఇసుండి తెలుసుంటే నా కష్టం వేసుకొని బతికేది. నన్ను తీసుకొచ్చి మోసం చేసి నన్ను నేను మోసం చేయను నీకు. పెద్ద మోసగాడు నువ్వు. ఇల్లు ఇచ్చినా కొడుకుని ఇచ్చినా ఇంకేం మోసం ఏం మోసం చేసేది చెప్పు. మీ ఇంటికెళ్ళి మీ అమ్మగారు 10 రూపాయలు తెచ్చుకొని తిన్నానా నేను ఏమన్నా? నా పేరు శాంత అంటే సుశీల అని పెట్టిండు సార్, వాళ్ళ భార్య పేరు పెట్టిండు. శ్రావణి కదా పెట్టింది. పెట్టలే, ఇంటి ముందు మరి అందరు వచ్చి గురిసెలు కాలినాయి, అందరు వచ్చి పిల్లలు దిగుతున్నారు. నాకు ఎక్కడ దోసుకోవాలి పిల్లల పేరు మీద రాపించిన ఆ చిచ్చు కూడా ఏమికే ఇచ్చిన. ఇల్లు ఎక్కడ పోతుంది? మంది పిల్లలు సంసారం చేస్తే ఇల్లు ఎక్కడ పోతుంది? కొట్టినప్పుడే పోతుంది సార్, నేను ఉట్టి పోను అసలు. అల్లుడి ఇంట్లో పోయి ఉంటాం. ఈయన తన పిల్లలు కూడా చేస్తాడు సార్, ఆయన బిడ్డ కొడుకు కింద చేస్తాడు. ఆయన ఇట్లా బతును కాబట్టి అందరు గిడిచిపెట్టి ఈ ఏజ్ లో ఇట్లా బతు నైట్ 11:30 వచ్చి 30 సంవత్సరం కొడుకున్నాడు ఆయనకు. ఇంత బాగా లేవు, ఇంత సీరియస్ ఉంటే కూడా ఇట్లా తొంగి చూసిన అడగండి ఆయనని. నువ్వు చూసావా? అడగండి, నేను చూసిన వాళ్ళు చూసారు, అడగండి. ఆయన నోటితో అన్నం తింటే చెప్తాడు, గడ్డి తింటే చెప్పాడు. మహేష్ చూసావా? నేను చూసిందా? హాస్పిటల్ బాగాలేదు చెప్పినా కదా సార్, 4 నెలలు బాగా బాగాలేదు. ఆయన అన్ని చేసినా కానీ నన్ను ఇప్పుడు రోడ్ల మీద తిప్పి కొడుతుంది. కొట్టుడు ఎందుకు? నువ్వు తిట్టడు ఎందుకు మరి? ఏమని తిడతా? ఉట్టిగా తిడతా నేను? ఎవరు ఉట్టినే తిడతా? నువ్వు కొట్టినాగానే తిట్టినా నేను. రేటోళ్ళు ఏదో ఉన్నదని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి నన్ను తిడతావు. వాళ్ళ సంగతి నాకెందుకు? నువ్వు దుర్మార్గురాలు కాదు, అతను దుర్మార్గుడు కాదు. ఏదో ఓపిక పెట్టుకుని నడవనని నడిపిస్తున్నాడు సార్. నేను 100% కదా, ఏ మగోడైనా ఆడదాన్ని కొట్టాడంటే వాడు బలహీనుడు, వాడు దుర్మార్గుడు. నేను కొట్టాను సార్. ఎందుకు కొట్టాను? ఎక్కువ మాట్లాడొద్దండి, తిట్టుద్ది, అందుకు కొట్టానన్నాడు. నువ్వు తిట్టావు లేదో నీ మనసుకే తెలుసు. బుద్ధి తిట్టకలా, ఇంటికి రాగానే అటేం చేసినావు, ఇట్టేం చేసినావు, అదేంటి అన్నా గొడవే అది. నేను అన్నాను సార్ అట్లా. నేను కొట్టక ముందే నువ్వు 3 సార్లు నువ్వు మహిళా మండలికి వచ్చిందా? నన్ను ఈ నువ్వు పోయి ఎక్కడ ఏం చేద్దాం నాన్న,
డాక్టర్ గారు లాయర్ గారు మీ గురించి మొత్తం వినే ఉంటారు, ఇప్పుడు వింటున్నారు. స్పష్టంగా వాళ్ళు చెప్తారు. ఆ హైకోర్టు లాయర్ గారు డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళని పిలుద్దాం. డాక్టర్ గారు, లాయర్ గారు ఒకసారి రావాలి ప్లీజ్. ముందు మహేష్ గురించి మీరు విశ్లేషించండి సార్, తర్వాత శ్రావణి గురించి, తర్వాత పిల్లడుగు ఫైనల్ అడుగుదాం. అలాగే సార్. తప్పుదోవలో వచ్చి ఏర్పరచుకున్నటువంటి ఒక బంధం ఇది. సో నిలకడ లేనటువంటి ఒక బంధం ఇది. ఎందుకంటే కనుక పెళ్ళి అయ్యింది అని ఆవిడ అంటది, పెళ్ళి కాలేదు అని అంటారు. ఆఖరికి ఆధార్ కార్డులు పాత రేషన్ కార్డులో ఉంది, కొత్త రేషన్ కార్డులో ఉంది అని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి దుస్థితి. ఎంత కాదనుకున్నా మందు, మగువ, మాయ, ఈ మూడు మాత్రం నేను ఇతన్ని డిఫైన్ చేయటం తప్పదు సార్. సరే వయసు పెరిగింది అప్పుడు కదండి, ఇప్పుడు కాదు కదండి. తాగుడు ఎప్పుడు మానేసావంటే 6 నెలల క్రితం అండి. మెంటల్ హాస్పిటల్లో దొంగ కళ్ళు అంటే కల్తీ కళ్ళు తాగి ఎప్పుడు అడ్మిట్ అయ్యామంటే అది 5 సంవత్సరాల క్రితం అండి. ఎందుకు ఇవన్నీ నేను మాట్లాడుతున్నానంటే ఈ రోజు ఆ అమ్మాయి దారిన ఆ అమ్మాయిని వెళ్ళిపోతే కనుక ఒక్క చిన్న ప్రశ్న, మీ దిక్కేంటి? ఈ 3 కారణాలు మన వెనకాతలు ఉంటే కనుక ఎవరి పరిస్థితి అన్నా కూడా ఇదే. అంటే ఏంటంటే ఉన్నట్టు అందరూ ఉంటారు అక్కడ. పెద్ద మొదటి భార్యకి 2 పిల్లలు వస్తూ ఉంటారు, పోతూ అది కూడా బంద్ అయిపోయింది. అది కూడా బంద్ అయిపోయింది. అంటే మీ దరిద్రం ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఈవిడేమో వచ్చి ఏ నిమిషాన్ని ఉంటుందో ఏ నిమిషాన్ని వెళ్ళిపోతుందో తెలీదు. ఇవన్నీ కూడా ఏంటంటే చేసినంత కాలం, ఓపికన్నంత కాలం, బలం ఉన్నంత కాలం చేసేస్తామండి. ఇప్పుడు ఈవిడ ప్రశ్న ఏంటంటే కనుక నాకు ఇందాక నుంచి మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటుంటే నాకు ఏమనిపించిందంటే మొదటి నుంచి ఈవిడ స్థానం ఏంటన్నది మీరు మెంటల్గా మీరు క్లియర్గా ఉన్నారు. కానీ తన స్థానం ఏంటి అన్నది తను తెలుసుకోవటానికి చాలా సమయం పట్టింది. ఎందుకు సమయం పట్టింది అంటే కనుక ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఒకటి చెప్తాను సార్. అంటే ఇక్కడ ఎంత కాదనుకుని ఈరోజు శ్రావణి నాకు అన్యాయం జరిపోయింది, నాకు ఇంకా అతను వద్దండి, నాకు వద్దు ఏదో అంటుంది. కానీ ఇది వద్దు అనేటటువంటి మాట ఇప్పుడు కాదమ్మా, మొదట్లోనే వినిపించవలసినటువంటి మాట. నీ మొదటి భర్త చనిపోయాడు, 10 సంవత్సరాలు సంసారం చేసావు, కాపురం చేసావు, చనిపోయాడు. అనుకోకుండా సడన్గా చనిపోయాడు. చనిపోవటం వల్ల యూజువల్గా ఒక స్త్రీ యొక్క ఎలా ఉంటుందంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే తనకు కొడుకు అంటే కనుక ఒక ఆడది ఇంకో విధంగా ఆలోచిస్తుంది. ఎప్పుడైతే కూతురు ఉంటుందో తన అభద్రత ఏదైతే ఉంటుందో 2 రెట్లు పెరుగుతుంది. దానివల్ల ఒక విధమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళారు. ఆ డిప్రెషన్లో ఏంటంటే కొద్దిగా సమయం కూడా తీసుకోలేదు. అంటే నేను మళ్ళీ నాకు మగదిక్కు కావాలి అనే ఆలోచనే ఉంది. మగదిక్కు ఉంటే కనుక సమాజంలో నలుగురికి నేను చెప్పుకుని తిరగచ్చు. అంటే ఉన్నాడు, నాకు మొగుడు ఉన్నాడు, నాకు ఒక మగదిక్కు ఉందనే ధైర్యంతో ఉంటాను అనేటటువంటి ఆలోచనలోనే నువ్వు ఉన్నావు. కానీ నీ జీవితంలో ఎటువంటి వ్యక్తి వస్తున్నాడు, ఆ వ్యక్తికి ఉన్నటువంటి వ్యసనాలు ఏంటి, అవసరాలు ఏంటి, ఆలోచన శైలి ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటటువంటిది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయలేదు. ఒకప్పుడు చేసినా కూడా అక్కడ నీ భద్రత అనేటటువంటిది ప్రయారిటీగా కనిపించడం వల్ల నీ చెవులు కళ్ళు మూసేసుకుని అతని మాటలు నమ్మి అతను వాళ్ళలో చిక్కుకున్నావు. అయితే ఇప్పుడు ఏమైందంటే కనుక అడగవలసినటువంటి సమయంలో అడిగేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రశ్నించలేదు. ప్రశ్నించేటటువంటి అవసరం ఉంది అని నువ్వు అనుకోలేదు. నా స్థానం ఏంటి? ప్రేమ అనేటటువంటి పునాది మీద కాదు, డబ్బు అనేటటువంటి అంశం ఈరోజు ఇప్పుడు కేంద్రీకృతం అయింది. ఇక్కడ చిట్టీలు, డబ్బులు, నాకెంత ఇస్తున్నాడు, ఆమెకి ఎంత పెట్టాడు, ఎవరిని ఎలా వదిలించుకున్నాడు, ఇతని దగ్గర ఇప్పుడు చిల్లి గవర్న ఉందా లేదా. సో ఇప్పుడు ఏంటి, అతను మనిషికి ఆ మనిషిగానే వస్తాడు, తాగితే కొడతాడు, తాగినప్పుడు తిడతాడు, ఇవే నీకు మిగిలినయే. కానీ నీకు ఇదివరకు ఒక డబ్బులు ఉండి లేదంటే ఏవో కొంత సెక్యూరిటీ ఉండేటటువంటి వ్యక్తిలాగా నీకు ఇప్పుడు అతను కనిపించట్లేదు. ఇప్పుడు బాబు పుట్టి ఈ బాబు అతని దగ్గరికి వెళ్ళి అతని వైపు అట్రాక్ట్ అవుతున్నటువంటి సమయంలో నా స్థానం ఏంటి అని నువ్వు ప్రశ్నించుకుంటున్నావు. లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు నీ స్థానం ఏంటి అన్నది నీకు తెలియదు కాదు, అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. కానీ నువ్వు కళ్ళు తెరుచుకుని నా స్థానం ఏంటి, ఇలా ఉంటే కనుక నా పరిస్థితి ఏంటి, ఈ మనిషితో నేను ఇలాగే బతకాలా, దీన్నేనా నేను కోరుకున్నాను అనేటటువంటి ఆలోచన వచ్చేటప్పటికి బాగా లేట్ అయిపోయిందమ్మా. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరిని ఇష్టపడుతున్నాడు? ఇందాక సార్ అడిగినట్టుగా అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మహేష్ గారి దగ్గర ఉంటే కనుక అతనికి వెనక ముందు ఎవరు లేరు,
అతనికి ఎంత కాదనుకున్నా కూడా వ్యసనం అన్నది నేను వదిలేశాను అన్నా కూడా అది రేపు రాదు అనేటటువంటి గ్యారంటీ నేనైతే ఇవ్వలేను. అటువంటి వ్యసనాలకి ఎదురుగుంటా ఆ అబ్బాయి కూర్చోబుని అవి రోజు చూస్తూ అతను అవసరాలకు అతను వాడుకునేటటువంటి పరిస్థితిలో రేపొద్దున వీడి భవిష్యత్తు ఏంటి అనేటటువంటి ప్రశ్న ఇందాకటి నుంచి నా మనసులో మెదులుతుందమ్మా. ఈ అబ్బాయి పరిస్థితి వీడు ఎవరి దగ్గర ఉండాలి అనేటటువంటి, ఎందుకంటే వీళ్ళ రిలేషన్షిప్ అది కాదు, అది మనం బలపరిచేటటువంటి రిలేషన్షిప్, మ్యారేజ్ కాదు, ఏమీ కాదు. సో వాడి పరిస్థితి అందుగురించి మీరు ఇందాక చాలా బాగా అన్నారు, మీరు మాట్లాడండి, లాయర్ మేడం మాట్లాడిన తర్వాత ఆ బుడ్డోడిని అడుగుదాం అని అన్నారు కదా. ఇప్పుడు కీలకం ఏంటంటే కనుక మనకున్న సస్పెన్స్ ఏంటంటే కనుక ఆ బుడ్డోడు ఏమనుకుంటున్నాడు అన్న దాన్ని బట్టి ఈ రోజు ఈ జడ్జిమెంట్ మీరు తీసుకుంటే బాగుంటుంది అమ్మా. సార్ ఇది ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఇది ఒక అవసరాల కోసం కలిసిన బంధమే తప్ప లీగల్గా అంటే న్యాయస్థానం దృష్టిలో మీ ఇద్దరు భార్య మనసారా తీసుకొచ్చిన అమ్మ 17 సంవత్సరాలు మీరు 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 మీ ఒక లా పెట్టేసుకోండి అయ్యా, నేను తెచ్చుకున్నా పెళ్లి చేసుకున్నా అంటే అది కుదరదు. న్యాయస్థానం దృష్టిలో మీ ఇద్దరు భార్య భర్తలు కాదు అని ఎందుకు అంటున్నాము అంటే మీరు మీ మొదటి భార్యకు లీగల్గా డైవర్స్ ఇవ్వకుండా మేము ఇక్కడ వచ్చేసారు. ఎందుకు వచ్చేసారు? అది విడాకులు కాలేదు, వచ్చేసాము, వదిలేసుకుని వచ్చేసాము మేము అని అన్నారు. ఓ ఫోటోలు కాల్ చేశాడు, అవి చింపేశాడు. నేను ఆయన భార్య అని చెప్పుకోవడానికి నాకే ఆధారం లేదు అని నీలాంటి ఆడవాళ్ల కోసమే ఆ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ అనేది వచ్చింది. అది కాకపోతే మీకు అలాంటివన్నీ ఏమీ తెలియదు, మాకు అక్కర్లేదు. నాకు ఆ భార్య కాపడం చేయకపోతే నేను ఆ అమ్మాయిని వదిలిపెట్టేస్తాను. ఈ అమ్మాయికి ఎవరు తోడు లేరు కనుక నేను ఈ అమ్మాయి అయ్యా నీకు తోడు లేరు, ఆమెకు తోడు లేరు, అందుకే చెప్తున్నాము తోడు లేని వాళ్ళు కలిశారు. మీరిద్దరు భార్య భర్తలు కాదు, అందుకనే తీసుకొచ్చుకున్నా అంటే కుక్క పిల్ల కాదు ఆమె. నీకు అక్కర్లేదని చెప్పి నువ్వు ఒక్కడి ఉండి నాకు వండి పెట్టడానికి ఒక ఆమె కావాలని అనుకున్నా కూడా దానిని లీగల్గా గుర్తించే సంబంధం అని మీ ఇద్దరిని అన్నారు. మరి వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసి ఆ ఇద్దరు పిల్లల్ని పోషించారు, ఇద్దరు కలిసి శుభకార్యాలు చేశారు, భార్యాభర్తల్లాగా వీళ్ళిద్దరు వ్యవహరించారు అని చెప్పడానికైనా కూడా ఆ క్లూ కూడా ఇందులో లేదు. ఈ అమ్మాయి పేరు మీద మరి ఏదైనా ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అమ్మ నీది కానీ ఇంట్లో నువ్వు ఉంటున్నావు అని చెప్పాలి. శ్రావణి, సుశీల, శాంత అన్ని పేర్లు ఏ పేరు కావాలో నువ్వు ఎంచుకోమ్మా. ఎందుకంటే ఇతనితోటి నీకు ఉండాలి అని అనుకుంటే నువ్వు శ్రావణిలాగా ఉండాలా, సుశీలలాగా ఆయన ఇంట్లో ఉండాలా, లేకపోతే శాంతలాగా రేషన్ కార్డులో నువ్వు ఉండాలా. నీకు రైట్స్ గురించి మేము చెప్పాలి అని అంటే మీ ఇద్దరిదమ్మా వివాహిత సంబంధం అనే చెప్పాలి. ఎందుకంటే కలిసి ఉంటున్నారు తప్ప అది కరెక్ట్ సంబంధం అయితే కాదు. మీరు ఎక్కడా కూడా నేను నా భర్త నువ్వు చెప్పుకోలేని పరిస్థితి, ఆయన నా భార్య అని చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే భార్య ఉండగా ఇంకొక భార్యను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేరు కనుక. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎప్పటికైనా కూడా తల్లి దగ్గర పిల్లలు ఉండడం అనేది శ్రేయస్కరము అని అంటారు సార్. జడ్జి గారు కూడా ఏం చేస్తారు, మీలాగే పక్కకు పిలిచి ఏమా నువ్వు ఎక్కడ ఉంటావు ఏనా అని అడిగి ఎవరి దగ్గర మంచి ఎన్విరాన్మెంట్లో వాళ్ళు పిల్లలు పెరగగలిగితే ఆ పిల్లలను ఆ తల్లిదండ్రుల దగ్గరనే ఉంచుతారు. ఇందాక డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొన్ని రోజులు మెంటల్ హాస్పిటల్లో, కొన్ని రోజులు అక్కడ ఇక్కడ అలాంటి బిహేవియర్ ఉన్న తండ్రి దగ్గర ఉంచడం, ఆ వ్యక్తి దగ్గర ఉంచడం కరెక్టా? లేదు అంటూ 4 ఇళ్లలో పాచిపంట చేస్తున్నా కూడా నా పిల్లాన్ని పెంచుకోవడం కరెక్టా అనే దాని మీద చూస్తే మాత్రం డెఫినెట్గా కూడా ఎప్పుడైనా కూడా తల్లి వైపే ఫస్ట్ గార్డియన్ అని అంటారు. ఫస్ట్ రైట్ తల్లికే ఇస్తారు. నువ్వే నీ పిల్లాడేనా, మా పిల్లాడిని మాత్రం అతనికి తీసుకునే హక్కు ఎట్టి పరిస్థితిలోనూ కూడా లేదు. లేదు అనేది ఒక డెసిషన్ తీసుకుని నాకు అక్కర్లేదు నువ్వు అని అనుకున్నప్పుడు మీ దాంట్లో విడాకులు ఉండవు. ఎందుకంటే మీ రిలేషన్షిప్కి అసలు వాల్యూయే లేదు కనుక విడాకులు అనే క్వశ్చను లేదు. పిల్లాన్ని తీసుకెళ్లే హక్కు మీకు అంతకంటే లేదు. చూసి రెస్పాన్సిబిలిటీ అనేది అంటే ఆ పిల్లాడికి పోషణార్థం ఏమైనా ఇచ్చే బాధ్యత మాత్రం ఉంది. కానీ ఆయన పిల్లలు ఉన్నారు, ఈమె పిల్లలు ఉన్నారు. అందుకని మీ దగ్గరకు వచ్చేటప్పుడు నా డబ్బులేంటి, నా చీటీలు ఏంటి అనే మాట్లాడుతున్నారు. కనుక వీళ్ళిద్దరు కలిసి ఉండండి అని చెప్పినప్పుడు వీళ్ళవి ముందు ఆర్థిక సంబంధాలు మనం కరెక్ట్గా చేయాల్సి వస్తుందేమో. అది మాకు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ భార్యాభర్తల సంబంధాలు మేము సరిగ్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. కానీ నువ్వెంత డబ్బులు ఇచ్చావు, ఆమె ఎంత డబ్బులు ఇచ్చావు అని మేము మాట్లాడాం కదా.
దానికి అమ్మ నీ పిల్లాడి విషయం మాత్రం మేము ఆయన దగ్గర నుంచి నీకు హక్కు ఉంది కనుక నువ్వు తీసుకో అని చెప్తాం, అంతే తప్ప అమ్మ నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఉండు కాపురం చెయ్యి అని మాత్రం మేము ఎవరిని చెప్పకూడదమ్మా. సార్ అదేంటంటే ఈ రిలేషన్షిప్ కరెక్ట్ కాదు కనుక అది మీ సంబంధించిన మ్యాటర్ అమ్మా. సార్ మనం చెప్పలేం సార్. ఇప్పుడు బిడ్డ ఏంటంటే నువ్వు ఇట్లా బాబు ఇట్లా ఇటు కూర్చో కూర్చో. మహేష్ అన్న, ఇప్పుడు ఈ పిల్లోడు నీకు ఈ అమ్మ కలిసి పుట్టిన బిడ్డ. ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడ ఉంటాడో, రేపు కోర్టులో ఏమంటాడో ఎక్కడ ఉంటాడో ఒకసారి నువ్వు విను. నాన్న, నీకు నాన్నంటే ఇష్టమేనా, అమ్మ అంటే ఇష్టమేనా? నువ్వు నాన్న దగ్గర ఉంటావా, అమ్మ దగ్గర ఉంటావా? అమ్మ దగ్గర. మళ్ళీ అడుగుతున్నా, నువ్వు నాన్న దగ్గర ఉంటావా, అమ్మ దగ్గర ఉంటావా? అమ్మ దగ్గర. గ్యారంటీగా? గ్యారంటీ. నన్ను కూర్చోక్కడ. ఇద్దరు కన్న బిడ్డ, అది పెళ్ళైనా అవ్వపోయినా ఎవరికి దగ్గరైనా రెండు వాళ్ళు బాధపడతారు. అతని దగ్గర ఉన్నా నువ్వు బాధపడతావు, నువ్వు దగ్గర ఉన్నా అతను బాగుపడతారు. కాదు మీ ఇద్దరు ఎలాంటి గొడవలు లేకుండా కలిసి ఉండే అవకాశం ఉందా లేదా అంటే అది మీ ఇద్దరు సంస్కారానికి వదిలిపెడుతున్నాం. నేను ఉండను సార్, నేను ఉండను. మళ్ళీ 4 రోజులు ఉన్నా కానీ మళ్ళీ 4 రోజులు మళ్ళీ ఇదే గొడవ సార్. ఇట్లనే ఆయన కొట్టినప్పుడల్లా ఇట్లనే పిఎస్లో పోయినా కంప్లైంట్ పెట్టినా వాళ్ళు 2 తిట్టడం, మళ్ళీ పంపించడం, మళ్ళీ 2 తిట్టడం, పంపించడం. నేనైతే ఉండను సార్, నేను కష్టం చేసుకుని బతుకుతా. కానీ ఇది ఎప్పటికైనా ఉత్తదే సార్, నేను ఎన్ని రోజున్నా ఉత్తదే. అదైతే కరెక్ట్. అది నేను ఆలోచన చేసుకున్నా మేడం, బాగా ఆలోచన చేసుకుని. నాన్న, ఈమె ఆ కూతుర్ని అల్లుడిని వాళ్ళని ఒకసారి రమ్మనమ్మా. ఇది గొడవలు ఉద్దిక, నేను నా దారి నేను చూసుకుంటాను, నేను ఆయనతో కలిసి ఉంటాను అని మిమ్మల్ని చెబుతుంది. మిమ్మల్ని మీరు ఆదరిస్తారా? చూస్తాం. ఆదరిస్తారా? ప్రేమగా చూసుకుంటారా? చూసుకుంటాం. వద్దని వచ్చేస్తే, ఆమె వద్దని వస్తే చూసుకుంటాం అంతే. ఇక వెళ్ళకుండా ఉంటే ఇంకా ఊకెట్లా వస్తే మాత్రం చూడము. ఒక్కసారి ఆలోచించుకొని మనస్ఫూర్తిగా చెప్పు, మహేష్ అన్న కావాలా వద్దా? ఎప్పటికి వెళ్ళను సార్, నా అంతలో నేను కష్టం చేసుకొని బతుకుతా. మహేష్ అన్న విన్నావు మరేంటి? ఏదో మీరే చేయండి, నేనేం చెప్పలేను. అందుకని కాదన్నా, నీ ముందే అన్ని అడుగుతున్నా. వాళ్ళు కాదు అన్నప్పుడు నాదెంతో నా చేత వేసేయండి, నా దారి నేను పోతా, వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకేముందా? కాదు, నీకేం చేయమంటా అన్న? ఇప్పుడు ఆమె ఏమంటుంది, బిడ్డ అల్లుడు మన్మరాలు కావాలి, నా కొడుకు కూడా కావాలని వాళ్ళని తీసుకొని పోతున్నావు నువ్వు. నేనేమైనా బాధ లేదు, నా సాగు కూడా వచ్చే అవసరం లేదు. నాకేం సంబంధం లేదు. కాగితం రాసిస్తావా? అంతో నాకే సంబంధం లేదు, ఆ ఆస్తికి ఇస్తే నీకే సంబంధం లేదు. 1 రూపాయి నీకు ఇవ్వడు, ఇల్లు ఇవ్వడు, ఏమి ఇవ్వడు. నీకు నీ కొడుకు కావాలనుకుంటే, నీ కూతురు కావాలంటే వెళ్ళిపో తీసుకొని, నన్ను అడగొద్దు 1 రూపాయి కూడా. నీకు ఇదే నీ కుటుంబం ఉన్నప్పుడు ఈ క్షణం నుంచి మహేష్ గారికి మరి సంబంధం లేదు. వారానికి 15 రోజులు పిల్లల్ని చూడడానికి అది కూడా ఇస్తారా, లేకపోతే కంప్లీట్ గా చూడొచ్చు? అది కూడా బందేనా? ఏం అడుగుతున్నా మరి. అది మరి మా ఇంటికి ఎందుకు వచ్చినావు అని అంటే ఫీజు కొరికితే నేను ఫీజు 30 సార్లు పోయింది. నేను నా కొడుకు నేను కూడా కన్నా కాబట్టి నువ్వు చూడొచ్చా లేదా అన్నాడు. చూడొచ్చు. నువ్వు 15 రోజులు ఒకసారి బ్రహ్మాండం చూడొచ్చు. నువ్వు వారానికి ఒకసారి వస్తావా, 15 రోజులకు ఒకసారి వస్తావా? వచ్చి డే టైం వచ్చి చక్కగా కాసేపు మాట్లాడి వాడికి కావిస్తావా, పండిస్తావా, ఫలం ఇస్తావా, ఓ చాక్లెట్ ఇస్తావా, ఇచ్చి వాళ్ళ ముందు 1 గంట మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు. సార్ ఒకవేళ అంటే నమ్మకాలు లేనప్పుడు ఈ అబ్బాయిని తీసుకెళ్లిపోతే ఇల్లు ఇచ్చి పెట్టిపోతానా? ఇల్లు తెలుసే కదా. మీ ఇద్దరి మధ్య నమ్మకం లేదు కనుక ఆ మాట మేము మాట్లాడాల్సి వస్తుందయ్యా. ఒక 6 నెలల పాటు చూసుకోండి. ఒకవేళ వెళ్ళి చూసి ఆమెకు కనుక నమ్మకం కలిగింది అనుకో, అప్పుడు నీతోటి బయటికి పంపిస్తా. ఇది ఎప్పుడు సంబంధం చెడిపోయిందంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు కూడా మా ఇద్దరి పెళ్లి కాలేదు అన్నావు చూసావా, అప్పుడే నీకు ఆ బిడ్డ మీద తల్లి మీద హక్కు కోల్పోయావు. నేను వస్తుందేమో అని ఆశతోటి 200 కిరాయి బండి పెట్టి 200 గ్యాస్ పోసుకొని పెట్టి కూర్చున్నా. ఆఖరికి వస్తే పిల్లని గుంజుకోపని నీకు వచ్చినావు. గుంజుకోప నాకేం అవసరం లేదు. నేను నా ఇష్టపూర్వక పిల్లని తీసుకొని పోతున్నా. నాకు మొగడు అవసరం లేదు, ఇల్లు అవసరం లేదు, ఆయన జీవితం అవసరం లేదు చెప్పి కాయం రాసినావు. ఆయన అదే రాసి ఇప్పుడు వస్తున్నావు కదా, ఇక అందుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను నా కొడుకు మేము వేరే బతుకుతాము. ఇంట్లో సామాన్ ఉంది ఇక వదిలేసేయండి. పాపది ఉంది సార్. సామాన్ లేదు, భీమాన్ లేదు. అమ్మ నీకు మాట చెప్పంటావా? అవి మావే అండి. అమ్మ ఆగదా? అమ్మ నా ఒక మాట ఏంటన్నా, అన్న ఒక మాట నేను చెప్తాను. అమ్మ ఒక మాట నువ్వు, అతను సామాన్కి ఏమన్నా ఏం లేదన్నాడు. లేనప్పుడు నీ బిడ్డ నీకు వచ్చాడు, నువ్వు కోరుకున్న బిడ్డ. ఇక కాముగా నీ పని చూసుకోండి. కష్టపడి ఒక 2 నెలలు పనిచేసి మా సామాన్ కొనుక్కో. ఏంటన్నా చెప్పు, అది కూడా తెలియపోతేట.
పోనీలే అంతా వదిలేస్తున్నాను పోనీలే మళ్ళీ మేము కొనుక్కుంటాను మళ్ళీ కొత్త కొనుక్కుంటాను వదిలేస్తాను తీసుకెళ్ళి పోనీ కొట్టుకుని వద్దనుకున్నప్పుడు గౌరవం ఉంటే గౌరవం ఆ నా చెమ్ముంది ఏ నా తెప్పాలు ఉంది అని అతను అంటాడు నేను అన్నం పెట్టా నా డబ్బులు నాకు ఇచ్చేయమంటాడు ఇస్తావా ఏమన్నా అంతేగా అంతే అండి అది రాసి అమ్మ ఇక ఆ మహేష్ బాబు ఆయనతో కానీ ఆయన ఆస్తులతో కానీ ఎలాంటి సంబంధం ఉండదు దేనికోసం ఆయన అడిగే హక్కు లేదు ఈవికి జీవితాత్మక నువ్వు ఎప్పుడు ఆయనకి పర్మిషన్ ఇస్తావు పిల్లాడిని చూడటానికి 15 రోజులకు ఒకసారి నెల రోజులకు ఎత్తుకపోతా సంకలం పెట్టుకోండి అదే ఎత్తుకొని పోతా మహేష్ అన్న పోనీ అన్న మహేష్ చిన్నపిల్లలు మాట్లాడకుండా ఎందుకు నాన్న ఎత్తుకుపోయి ఏం చేస్తానయ్యా తీసుకుపోయి చిన్నపిల్లలు పని నాన్న చిన్నపిల్లలు కదా నీతో బతుకుంటే చూసావా మాతో వచ్చి మా ఇంటి చూడనికి వస్తే చూడనికి రమ్మని కానీ గొడవ మాత్రం పెట్టుకోవద్దు గొడవ ఎందుకు అనుకుంటా చూడండి చూడండి మా వాళ్ళ బాబుని వాళ్ళు చూసుకొని నేను కాదని అనట్లేదు నా కొడుకుతో నేను చూసుకోను సార్ మీతో నాకేం అవసరం గొడవ నువ్వు పెట్టుకొని తాగి వెళ్తే మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ నేను తాగరే మా 6 నెలలు అయితే బంద్ ముంగంటే ఉన్నది తాగి చచ్చిపోతాను డాక్టర్ ఎత్తే మొత్తం బంద్ చేసిన మానేసి అంతే కదా ఎమ్మడి సెకండ్ లో చెప్పండి ఆమెనే అడగండి రాసి ఇవ్వండి. సార్ అదే రాశాను సార్ నేను అది బాబు ఆమె ఫుల్ కస్టడీలో ఉంటాడని ఎవ్రీ మంత్ అతను వచ్చి చూస్తాడు మంచి తాగకుండా నువ్వు మంచిగా ఉన్నప్పుడే అయ్యా ఒక మాట రాయని మమ్మల్ని ఎందుకు అంటే నువ్వు ఒకవేళ తాగాను వచ్చానని వాళ్ళకి ఉండకూడదు అది ఉండకూడదు అని చెప్పి నేను రాస్తున్నాను నీ సామాన్ల విషయం ఏమీ లేదు ఇందులో నువ్వు ఆమె దగ్గర పోయి ఎప్పుడు కూడా ఏ డిస్టర్బెన్స్ ఏవి చేయకూడదు పిల్లగాడిని ఆమెకు తెలియకుండా ఎక్కడికి తీసుకుపోవద్దు 6 నెలల తర్వాత తీసుకుపో ఒకసారి బయటకు వాళ్ళ అమ్మ కొడుకు ఇష్టమైతే అప్పుడు బయటకు తీసుకో ఆదివారం పిల్లల్ని సూర్యునికి మాత్రం వస్తావు నువ్వు నీకు ఇంటికానే ఉంటావు ఆదివారం షోరూమ్ బందే ఏమ్మా ఆదివారం ఆదివారం పెట్టండి అమ్మా వీక్లీ చేయండి మేడం వీక్లీ చేయండి ఆదివారం సండే వస్తాడమ్మా సండే వస్తా పొద్దుగారు వస్తా సాయంత్రం వరకు 4 వరకు చూస్తా నీ పిల్లాడిని నువ్వు తీసుకో నా ఇంటికి నేను వెళ్ళిపోతా. మనసుకు ఓ బాధ మనిషికి ఓ గాథ మమతలున్న చోటును విడిచిపోయేదా బంధమేది కాదా ఎంతకీ తొలిగేదా ఓ ఈ చీకటి చెరను దాటేందుకే ఆవేకువే ఉంది నీ కోసమే అపార్థాలు తొలగించగా బతుకు జట్కా బండి